2026లో ఈరోజు డే ఫర్ 10th డే. ఈరోజు మనకు వచ్చేసి షీట్ వర్క్ వచ్చేసి జామెట్రికల్ డ్రాయింగ్, జామెట్రికల్ డిజైన్ అయితే ఇది సైజ్ వచ్చేసి 6x6 ఇంచెస్ 6 స్కేల్తోని మెజర్మెంట్ మనము 6x6 సెంటర్ పాయింట్ నుంచి 6x6 తీసుకోవాలి. పెన్సిల్తోనే లైట్గా డ్రా చేయాలి. ఇది స్కేల్తోని కొట్టాలి. 6x6 జామెట్రికల్ డ్రాయింగ్ డిజైన్. ఇది యాక్చువల్గా స్కేల్, వృత్తలేఖిని, తర్వాత ఇవన్నీ ఉపయోగించి డిజైన్ చేయాలి. ఒక్కొక్కటి లింక్ సిస్టమ్ ఉండాలి. చూడండి, ఇప్పుడు జామెట్రికల్ డ్రాయింగ్ తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సర్కిల్, ఇక్కడ వచ్చేసి ఇట్లా లింక్ సిస్టమ్తో ఉండాలి. చూడండి, క్లారిటీగా క్లియర్గా కనబడుతుంది. ఎన్నో డిజైన్స్ ఉంటాయి. మీకు నచ్చిన డిజైన్ 6x6 సైజులో జామెట్రికల్ డిజైన్ ఇట్లా గీసి దానికి బ్లాక్ కలర్ ఇండియన్ ఇంక్ బ్యాక్గ్రౌండ్లో ఫిల్అప్ చేయాలి. చూడండి, ఒకసారి బ్లాక్ బోర్డ్ చూడండి. అందరూ బ్లాక్ బోర్డ్ చూడండి. నేను ఎట్లా గీస్తున్నా, ఏది ఫిల్అప్ చేస్తున్నా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇలా ఇది 6x6 సైజులో మనం మెజర్మెంట్ తీసుకున్నాం. దాంట్లో ఒక హాఫ్ పార్టే గీసాను, ఇంకా 3 పార్ట్స్ ఉన్నాయి. ఇదే ఈక్వల్గా ఇటు రావాలి, ఇటు రావాలి, ఇటు రావాలి కంప్లీట్గా. ఇప్పుడు డిజైన్ సర్కిల్, వృత్తం యాక్చువల్గా ఇట్లా గీయాలి డైరెక్ట్. మీకు అర్థమయ్యడానికి 1 పార్ట్ గీసాను మీకు. అన్నీ ఒకటే మందంతో ఉండాలి. చూడండి, వృత్తము బట్ త్రిభుజము గీసాను లింక్ సిస్టమ్లో. చూడండి, ఫస్ట్ది ఇట్లా కంప్లీట్ చేశాను. ఈ 3 కూడా చేస్తేనైతే 6x6 సైజ్ టోటల్ మొత్తం సైజ్ అయితే 6x6. మీరు 1/4 షీట్లో గీయాలి. చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ లింక్ అనేది అర్థమైందా? లింక్ ఇదంతా ఫిల్అప్ చేయాలి. అర్థమైందా? ఎవరు కామెంట్ చేస్తలేరు, క్వశ్చన్ చేస్తారు. అర్థమైందంటే అర్థమైంది అంటలేరు, కాలేదంటే కాలేదు అంటలేరు. ఏమైంది? ఇదంతా ఫిల్అప్ చేయాలి. అంటే మీరు బ్లాక్ ఇండియన్ ఇంక్ ఫిల్అప్ చేయాలి. ఏ కలరు? బ్లాక్ కలర్, బ్లాక్ ఇండియన్ ఇంక్. ఇదే డిజైన్ అని కాదు, మీకు నచ్చిన డిజైన్, మీకు ఇష్టమైన డిజైన్ వేయండి. ఇగో ఈ టైప్లో వేయండి, మీకు నచ్చినది. బ్లాక్ కలర్ ఇట్లా ఫిల్అప్ చేయాలి. ఓకేనా? ఈ బ్లాక్ బోర్డ్ మీద గీసాను కదా, దానికి అర్థం కాకుండా ఇది చూడండి, అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్లా ఉండాలి 6x6 సైజులో జామెట్రికల్ డ్రాయింగ్ మెజర్మెంట్స్తో అని ఇవన్నీ జామెట్రికల్ పరికరాలతో ఒక డిజైన్ లింక్ సిస్టంలో డిజైన్తో యాడ్ చేయాలి వర్క్. ఓకేనా?